ఆకాశం నుండి పడే చినుకు అనేది నేలపైన పడితే ఒక చెట్టు వస్తుంది, ఒక గరిక వస్తుంది. అదే పేడలో పడితే మురికి అవుతుంది. అదే ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. ఇక్కడ ఎక్కడ వాన చినుకులో ఎటువంటి తేడా లేదు. అది వాన చినుకు అంటే నీటి బిందువు. ఇది ఎక్కడ కూడా మార్పు లేదు. కానీ పడే ప్రాంతంలోనే తేడా బట్టి దాని యొక్క విలువ అనేది పెరిగింది. దాన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోండి. మనకి 84 జీవరాశుల్లో మానవునికి ఉన్నటువంటి తెలివి, ఉనికి, జ్ఞానము ఏ జీవరాశికి కూడా లేదు. ఎందుకంటే మిగతా అన్ని జీవరాశులకి యొక్క వెన్నుముక నేలకు సమాంతరంగా ఉంటుంది. ఒక మానవునికి మాత్రమే పైకి ఇలా స్ట్రైట్గా ఉంటుంది, నిలువుగా ఉంటుంది. అక్కడే మొత్తం కూడా సృష్టి అనేది తిరగా మరగా అవుతుంది. ఎందుకు అంటే విచక్షణ జ్ఞానంలో కానీ, సంస్కారంలో కానీ, విలువలతో కానీ, బంధాలకి బాంధవ్యాలకి విలువనివ్వటంలో కానీ, మన దేశాన్ని కాపాడుకోవటంలో కానీ, మన తెలివితేటల్ని ఉనికిని పెంచుకొని మనిషిని గౌరవించుకుంటా సృష్టిలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా అతి దేదీప్యమానమైన ఒక పరమాణువుగా చేసే ఒక ప్రయత్నమే ఈ యొక్క యోగం. కాబట్టి అందరూ నేను యోగా చెప్తా, దాంట్లో కొంతమందికి మాత్రం పరిపూర్ణంగా మైండ్లోకి వెళ్తుంది, ఆరోగ్యం బాగుంటుంది. వాళ్ళు పొరపాటును కూడా క్లాసు మానమన్నా కూడా మానరు. ఎవరైతే దాన్ని ఒక ఆటగానో ఒక వింతగానో స్వీకరించి ఒక కాలక్షేపంగా భావించే వాళ్ళని యోగా అనేది దరిదాపుల్లో కూడా రానివ్వద్దు. క్లోజ్ ద మ్యాటర్. ఇక్కడ నేను చెప్పేది ఫైనల్లీ యోగము, రాజయోగము లేకుండా సృష్టిలో ఏ వ్యక్తి కూడా యోగా చేయలేడు, వచ్చినా కూడా కూర్చోలేడు. ఆ రాజయోగం ఉన్న మనిషి ఎన్ని పరిస్థితులు బాగున్నా బాగోపోయినా తట్టుకుంటూ నెట్టుకుంటూ తోసుకుంటూ వస్తాడు. బికాజ్ ఆఫ్ హీఈస్ రాజయోగి. గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో మనం చేసుకునేది హఠయోగము అంటే ఇంటర్నల్గా అవయవాలన్నీ కూడా శుభ్రం చేసుకోవటము. రాజయోగము అంటే స్పిరిచువల్గా నేను మాట్లాడే మంచి మాటలతో మీ మైండ్ సిస్టమ్ మార్చి మిమ్మల్ని ఒక మంచి ప్లేస్కి మీరు తీసుకెళ్ళే ఒక ప్రయత్నమే రాజయోగం. కాబట్టి మీ అందరూ కూడా అలాగే ఉండండి.